చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 19 నెలల కాలంలో అడ్డగోలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీలు బాధటమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. అనేక రూపాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ ఇలా అనేకం పెంచేసి ప్రజల ఎత్తిన భారం వేసింది. అది కాకుండా ఇప్పుడు సంక్రాంతి కానుకగా 13,100 కోట్ల రూపాయలు బాధపోతా ఉంది. 13,100 కోట్లు సంక్రాంతి కానుకగా ప్రజల నెత్తిన బాధతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆన్లైన్ గేమింగ్ ద్వారా 1,400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2,300 కోట్లు, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1,300 కోట్లు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లు, స్టేట్ జీఎస్టీపై 1% సెస్తో 4,700 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో లాటరీని తీసుకొని వచ్చి లాటరీ ద్వారా కూడా ప్రజల ఎత్తున బాధపోతా ఉన్నారు. ఇంకేదన్నా అఫీషియల్గా అట్లాంటి కార్యక్రమాలకు కూడా లైసెన్స్లు ఇచ్చేస్తే పోయింది కదా చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి కార్యక్రమాలు తెలుసు కదా. లాటరీలు తీసుకొని వచ్చారు. ఓ పక్క విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, విచ్చలవిడిగా ఏర్లై మద్యం పారుతా ఉంది. గుడి వైన్స్, బడి వైన్స్, గుడి పక్కన బెల్ట్ షాపు, బడి పక్కన బెల్ట్ షాపు. రాష్ట్రంలో 1,00,000కు పైగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి మండలాల్లో ఈరోజు పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలన్నట్టు ఇప్పుడు లాటరీని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్ల అర్జనకు గ్రీన్ సిగ్నల్.